ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా అయ్యారు అంటే కమ్యూనిటీ చాలా ఆశ్చర్యం. బల్మూరి వెంకట నరసింహారావు మీరు వెలమ కమ్యూనిటీ రాజకీయ జస్ట్ కమ్యూనిటీ అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇలాగైనా కుల ప్రభావాలు ఉన్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీని అనేక సందర్భాల్లో విమర్శించారు. కానీ మీరు అక్కడ ఉండి ఇక్కడ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటం ఏంటది? అంటే నేను బాగా బ్రాట్ మొత్తం హైదరాబాద్. మీరు ఎక్కడ కూడా చూసుకుంటే నేను బల్మూరి వెంకట నరసింహరావు అని ఫస్ట్ టైం ఆ పిలిపే నాకు చాలా కొత్తగా ఉంది. నాకున్న పేరు బల్మూరి వెంకటే, అంతే సుపరిచితుడు, గుర్తుపట్టేది కూడా ఆ పేరుతో. అనేక సందర్భాల్లో హుజరాబాద్ ఎన్నికల సమయంలో కూడా నేను చెప్పిన నీ కులం ఏంటంటే నిరుద్యోగుల కులమే నా కులము, విద్యార్థుల మతమే నా మతం అని చెప్పిన చాలా క్లియర్ గా నా విజన్ చాలా క్లియర్ గా ఉంది. మనం ఏ కులంలో పుడతాము ఏ మతంలో పుడతాం అనేది మన చేతిలో ఉండదు. సో పుట్టినప్పుడు 100% ఆ కులానికి మతానికి ఏదో ఒకటి చెయ్యాలి, అది బాధ్యత. పుట్టినప్పుడు దానికోసం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ దానికంటే పెద్ద బాధ్యత దేశం కోసము ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి, అది ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ ఇవన్నీ డివిజన్ ఆఫ్ వర్క్, ఇవన్నీ చిన్నవి, ఇవన్నీ చాలా చిన్నవి. సో ఫస్ట్ ప్రయారిటీ ఫినిష్ చేసుకున్నాక ఆ క్రమంలో ఆ ఫస్ట్ ప్రయారిటీ దాంట్లో వీళ్ళు కూడా వస్తారు కదా, వస్తారు. సో ఆ దిశగా పనిచేసినాను తప్ప ఏ రోజు కూడా నేను నేను వాళ్ళపైన చేయొద్దు వీళ్ళపైన ఫైట్ చేయొద్దు అని చెప్పని అలాంటి ఇబ్బంది వచ్చింది ఎప్పుడన్నా దగ్గర నుంచి? ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక దగ్గర ఉండి పోరాటం చేస్తున్నప్పుడు నువ్వు ఇది అని చెప్పని గుంజే ప్రయత్నం కానీ రమ్మని కానీ కలిసే ప్రయత్నం కానీ చేస్తారు. సో వారు కలిసినప్పుడన్నా కలుస్తాను, వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడతాను. కానీ మీ పోరాటం మీ లక్ష్యం కానీ చాలా క్లియర్ గా చెప్తాను. నా విజన్, నా ఐడియాలజీ, నా సిద్ధాంతము కాంగ్రెస్ ఐడియాలజీ. నాది సెక్యులర్ భావజ్వాలతో ఉన్న వ్యక్తిని నేను. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. హైదరాబాద్ లో హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉంటారు. అందులో నేను పెరిగింది మొత్తము అంబర్పేట అసెంబ్లీ పరిధిలో నారాయణగూడలో నేను పుట్టి పెరిగింది. అది మొత్తం ఎడ్యుకేషన్ హబ్. అది ఆడ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు చదువుకోనికి. తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి అన్ని అంటే వేరే ఇతర కంట్రీస్ కి వెళ్ళి కూడా వచ్చి చదువుకోనికి అది ఎడ్యుకేషనల్ హబ్ లేకుండే మొదటికెళ్ళి. సో ఆడ నేను పుట్టి పెరిగినాను. అండ్ అక్కడ ఏంటంటే ఒక వైపు క్రీమ్ క్రౌడ్ ఉంటే ఒక వైపు అంతా స్లమ్ ఉంటుంది. సో నాకు ఆ డిఫరెన్షియేషన్ కూడా లేకుండే చిన్నతనంలోకి వెళ్ళి. సో నాకు అసొంటి ఒక కల్చర్ లో నేను పెరిగినాను కాబట్టి అసలు నాకు అది ఏ రోజు కూడా నాకు అనిపించదు నువ్వు ఇది నువ్వు అది అని అంటే. సరే అందులో నేను ఉన్న కాబట్టి ఎవరైనా వాళ్ళు వచ్చి కలిస్తే కులం వాళ్ళంటే ఉన్న చిన్న కమ్యూనిటీ కాబట్టి ఏదో ఒక రకంగా సుట్టరికం అవుతుంది కాబట్టి బాబాయ్ అది అని చెప్పి పిలుస్తాను. నా కల్చర్ చాలా క్లియర్ గా ఉన్నారు. మనకి గ్రామాల్లో ఏదైతే కల్చర్ ఉంటుందో గ్రామాల్లో కుల మతాలకు అతీతంగా బావ, అల్లుడు, కోడలు, వదిన అని చెప్పి పిలుచుకుంటాం. ఆ కల్చర్ ని మనము భారతదేశంలో చెయ్యాలి. ఆ లక్ష్యమే రాహుల్ గాంధీ గారు ప్రారంభించిన భారత్ జోడో యాత్ర.